ఎస్ఎన్ వర్మ ఈ ఆప్రా అంటే ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. అలాగే ఈయన బాబురావు, ఈయన కూడా జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఈయన షిప్యార్డ్. ఈరోజు ఈ విద్రోహ దినం ఎందుకంటే 1995 నవంబర్ 16వ తారీఖున ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారంటే ఎవ్రీ ఇయర్ దీనిలో మార్పుదల ఉంటుంది, అలాగే ఇంక్రిమెంట్లు ఉంటాయి, అలాగే ఇది రివ్యూ చేస్తూనే ఉంటాం. ఉండాలా లేదో అనే ఆప్షన్ కూడా ఇచ్చేది మేమే చేస్తాం, అలాగే పెంచుతాం. ఈరోజు 35 లక్షల మందికి 1000 రూపాయల లోపు పెన్షన్ వస్తుంది. ఈరోజు అఖిల భారతంగా 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నాం. చాలా తక్కువ మందికి అసలు వైద్య సదుపాయం లేదు, అలాగే కరువు భత్యం లేదు. 1000 రూపాయలు కూడా అందరికీ రాదు. 35 లక్షల మందికి 1000 రూపాయల లోపు పెన్షన్ వస్తుంది. 1500 వచ్చేది 45 లక్షల మంది వరకు. 50 లక్షల మందికి 2,000 రూపాయలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 4,000 కనీస పెన్షన్ ఇస్తుంది. నాకు ఇప్పుడు ఈరోజు 74 ఏళ్ళు, నేను దానికి అర్హుడినే. కానీ నాకు వచ్చేది 1100. ఈ పెన్షన్ వస్తుంది కాబట్టి నాకు ఆ పెన్షన్ ఇవ్వరు. కనుక ఈరోజు అఖిల భారతంగా ఏంటంటే కనీసం 10,000 రూపాయలైనా మినిమం పెన్షన్, లేకపోతే భార్యాభర్తలు బ్రతకలేరు. కాబట్టి ఈ స్కీమ్ స్టార్ట్ చేసి 29 ఏళ్ళు పూర్తయింది. కాబట్టి దీన్ని విద్రోహ దినంగా పాటించాలని చెప్పి అఖిల భారతంగా ఆప్రా సంఘం పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ విద్రోహ దినం పాటిస్తున్నాం. మా డిమాండ్ అంటే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలి, అలా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కరువు భత్యం ఇవ్వాలి, భార్యాభర్తలకి ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లు. ఇక బాబురావు మాట్లాడారు. రెడ్డిపల్లి బాబురావు అండి. నేను మాజీ కార్పొరేటర్ని, షిప్యార్డ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఇది మేము ఇందాక వర్మ గారు చెప్పారు, 1995 ఈ పెన్షన్ స్కీమ్ ప్రారంభించి అనేక రాయితీలు ఉంటాయని చెప్పి ఈ రోజున ఏమీ లేకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మినిమం పెన్షన్ 100 రూపాయలు కూడా ఉన్నారు మా షిప్యార్డ్లో. కానీ మేము ఆ రోజున బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో 3,000 రూపాయలు మినిమం ఇస్తామని ఆ ప్రకాష్ జగదేకర్ని మినిస్టర్ ఉండేవాడు, ఆయన చెప్పాడు. కానీ ఇచ్చింది కూడా 10 సంవత్సరాలు బట్టి కూడా ఈనాటి వరకు దాన్ని చేయలేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వం. ఎందుచేతంటే అంత ముందుండే ప్రభుత్వం కాంగ్రెస్ కానీ జనతాదళ్ కానీ వీళ్ళందరూ కూడా 67 సంవత్సరాల్లో 67,000 లక్షల కోట్లు అప్పు చేస్తే వీడి 10 సంవత్సరాల్లోనే 1,65,000 కోట్లు అప్పు చేశాడు ఈ రోజున. కానీ కార్మికులకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. కార్మికులు పెన్షన్ తీసుకోకుండా అన్క్లెయిమ్డ్గా ఉన్నది కొన్ని లక్షల వేల కోట్లు ఉంది. అందులో వచ్చి వడ్డీని ఇచ్చినా సరే ఈరోజు పెన్షన్స్కి కనీసం 3,000 4,000 ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు ప్రభుత్వ విధానం ఏంటాడు, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ఆధార్ కార్డు, ఒకే జిఎస్టీ అని చెప్తున్నాడు. మరి అన్ని చెప్పినప్పుడు ఒకే పెన్షన్ ఎందుకు ఉండకూడదు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకం, సెంట్రల్ గవర్నమెంట్లకు ఒక రకం, రకరకాలుగా పెన్షన్లు ఇస్తూ ఈ ఈపీఎఫ్ 95లో ఉన్న వాళ్ళకి ఇది 100 రూపాయల నుంచి 2,500 వరకు ఉండే ఘోరమైన పరిస్థితి ఉంది. కానీ దేశవ్యాప్తంగా కూడా ఒకే ఎన్నిక, ఒకే ప్రభుత్వం రకరకాలుగా చెప్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా పచ్చి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసే పరిస్థితులు. కానీ దీన్ని మేము ఖచ్చితంగా వాలంటీర్లు అంటే మేము రిటైర్ అయిపోయినా, వయసు పైబడినా మేము దీన్ని సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.